హలో ఎవ్రీవన్, దిస్ మన్రామ్ కృష్ణ. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు ఎస్బి టెట్ ఏతుందో సో కొత్త కరికులం వచ్చింది. సో సిలబస్ సిలబస్ డౌన్లోడ్ చేయడానికి ఎస్బి టెట్ లో వెళ్ళి మనకు సిలబస్ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే అన్ని సిలబసెస్ అనేది మనకు ఉంటాయి. ఈ సిలబస్ లో మీరు ఏతుందో ఆ టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఫస్ట్ ఎయిడ్స్ మాత్రమే సిలబస్ అనేది ఇచ్చారు. సో ఆ సిలబస్ అనేది మీరు ఏది డౌన్లోడ్ చేయాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. సో నేను ఇక్కడైతే ఎలక్ట్రికల్ది డౌన్లోడ్ చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఈ సిలబస్ ఉంది. సో ఫ్రంట్ పేజ్, సో డిప్లొమా C26 కరికులం అని ఉంది. సో ఇంకేం లేదు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ కన్సల్టెడ్ టేబుల్ అంటే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయని. సో ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకుంటే సో మనకున్న సబ్జెక్ట్స్ చూద్దాం. ఇక్కడ మనకున్న సబ్జెక్ట్స్ సో ఫస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ వచ్చి మనకి ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ ఉంది. సో ఇక్కడ ఏంటంటే C26 అనే సిలబస్ నుంచి ఏంటంటే సెమిస్టర్ సిస్టమ్ అనేది ఫస్ట్ ఇయర్కి తీసేసారు. సో టోటల్ ఫస్ట్ ఇయర్ మాత్రం కూడా ఒక 1 ఇయర్ సిలబస్ లాగా ఉంటుంది. తర్వాత సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ అనేది సిలబస్ అనేది సెమిస్టర్ వైజ్. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే టోటల్ 1 ఇయర్కి అనేది ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు చూసుకోవచ్చు 150 పీరియడ్స్ పర్ సెమిస్టర్. సో ఇలా ఉండాలని చూడండి. ఓకే, ఇక్కడ మనకున్న ఏంటంటే ఇది చూడండి. సో టోటల్ ఇవి ఉన్నాయి ఫస్ట్ ఇయర్స్. సో మనకు ఇంగ్లీష్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. ఓకే, సో సెమిస్టర్ సిస్టమ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1, మ్యాథమెటిక్స్ 2 అలా ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, semiconductor devices and circuit, engineering drawing with CAD, electrical electronics lab, science lab, computer fundamental lab. సో ఇది సిమిలర్ ఏదైందంటే C05 ప్రీవియస్గా కూడా ఇలాగే సిలబస్ అనేది ఉండేది. ఓకే, సో ఇలా 10 సబ్జెక్ట్స్ ఉండి సో టోటల్ 1 ఇయర్ సబ్జెక్ట్ ఉండే. సో 2 మిడ్ ఎగ్జామ్స్ ఉండి ఫైనల్ ఎగ్జామ్స్. బట్ ఏంటంటే మార్క్స్ అనేది కొద్దిగా డిఫరెంట్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్రెడిట్స్ అనేది ఈచ్ సబ్జెక్ట్స్కి 3 అండ్ ల్యాబ్ వైజ్ అయితే 2 క్రెడిట్స్ అనేది ఉంది. ఓకే, సో ఇవి మనకున్న సబ్జెక్ట్స్. సో ఇంజనీరింగ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఈ రెండు కంబైన్ చేసి మనకు సైన్స్ ల్యాబ్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. సో వాటి ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ ఉంటే వాటికి సంబంధించి. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైస్ అండ్ సర్క్యూట్స్. సో వీటిలో ఏంటంటే మనకు సెమీ కండక్టర్ డివైస్కి సంబంధించిన ల్యాబ్స్. ఓకే, సో ల్యాబ్స్ అనేది ఉంటుంది ప్రీవియస్ సెమిస్టర్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది ఫస్ట్ ఇయర్లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఇప్పుడున్న సబ్జెక్ట్. సో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ఇయర్స్ అందరికీ కూడా ఏంటంటే వాళ్ళ కోర్సుని బట్టి ఈ ల్యాబ్ ఈ 4 అనేది చేంజ్ అయ్యింది. అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్ విత్ క్యాడ్ అనేది కామన్ ఉంటుంది. ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ డివైస్ అండ్ సర్క్యూట్ అండ్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. అంటే 3 సబ్జెక్టులు అనేది డిఫరెంట్ ఉండి రిమైనింగ్ అందరికీ సేమ్ అని ఉంటుంది ఫస్ట్ ఇయర్స్. అదొకటి డిఫరెంట్. సో సిలబస్ అనేది చూసుకుంటే మనకున్న సిలబస్తో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ అనేది మనకి ఏమున్నా చూద్దాం. సో టోటల్ అనేది మనకు క్రెడిట్స్ 3 క్రెడిట్స్ ఇచ్చారు. నెక్స్ట్ టోటల్ కాంటాక్ట్ రేట్స్ 150. సో మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్, ట్రిగ్నోమెట్రీ, కాంప్లెక్స్ నెంబర్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ,
డిఫరెన్షియల్ క్యాలిక్యులేషన్స్, ఇంటిగ్రల్ calculus, నెక్స్ట్ ఇంటిగ్రేట్ calculus 2. సో ఇవి మనకున్న 6 యూనిట్స్. ఎలా బిల్డ్ చేయాలి. సో వాటికి సంబంధించిన సజెస్టెడ్ బుక్స్. సో మోస్ట్లీ ఏంటంటే అందరూ యూజ్ చేసేది ఇది హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బిఎస్ గ్రేవల్ బుక్ అనేది యూజ్ చేశారు. అంటే మోస్ట్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఏంటంటే బ్రేస్ గ్రేవల్ బుక్ అనేది యూజ్ చేశారు మ్యాథమెటిక్స్కి. సో ఇది మనకు సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ ఫర్ ది మ్యాథమెటిక్స్. నెక్స్ట్ విల్ కమింగ్ టు ది ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ electrical engineering, fundamentals of electrical engineering. So credits 3. సో కోర్ సబ్జెక్ట్స్ అవుతుందో ఇది కోర్ సబ్జెక్ట్ మనకు ఏముందంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ సోర్సెస్ అండ్ డిసి సర్క్యూట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అండ్ ఏసీ ఫండమెంటల్స్, ఇండక్టర్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అండ్ కెపాసిటర్స్, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జంప్షన్ అండ్ సేఫ్టీ. సో ఈ 6 యూనిట్. సో వాళ్ళది ఏంటంటే మోస్ట్లీ మిడ్ 1 మిడ్ 2కి 2 యూనిట్స్ చేసేసి లాస్ట్ 2 యూనిట్స్ అనేది ఎండ్ ఎగ్జామినేషన్స్కి టోటల్. ఓకే, టోటల్ 6 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ అనేది అడిగే ఛాన్సెస్. సో లాస్ట్కి ఏముందో చూద్దాం. మనకు కొన్ని సమ్ టైమ్స్ క్వశ్చన్ పేపర్ కూడా ఇస్తుంటాం, మోడల్ క్వశ్చన్ పేపర్స్. సో ఈ విధంగా ఏంటంటే మనకు స్లిప్ టెస్ట్ కానీ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందో చూడు. సో మిడ్ 1కి ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్కి, మిడ్ 2కి థర్డ్ అండ్ ఫోర్త్ యూనిట్ నుంచి ఇంకా స్లిప్ టెస్ట్ లానే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అసైన్మెంట్ అండ్ సెమినార్. సో క్వశ్చన్ పేపర్ మిడ్ ఎగ్జామినేషన్స్కి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. సో మనకు బ్లూమ్స్ లెవెల్స్ అనేది ఇచ్చారు. రిమెంబర్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ బేస్డ్. సో ఫస్ట్ పార్ట్ ఏలో ఏంటంటే 4 క్వశ్చన్స్కి 4 రాయాలి, ఈచ్ 1 మార్క్స్. పార్ట్ బి 4 క్వశ్చన్స్, 4 out of 3 రాయాలి. సారీ, మార్క్స్ అనేది 3. సో చాయిసెస్ అని 2. ఓకే, 2 క్వశ్చన్ 4లో 2 రాయాలి. సో 6 మార్క్స్. అప్లికేషన్ 1లో మనకు టోటల్ 4 క్వశ్చన్స్ 2 రాయాలి. సో ఇవి ఏంటంటే టోటల్గా మనకు 4, 2, 2. ఓకే, టోటల్ 10 క్వశ్చన్స్ అనేది ఉంది. లేదా ఏ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మిడ్ 2కి సేమ్ ప్యాటర్న్. నెక్స్ట్ సమ్ సెండ్ ఎగ్జామ్స్. ఓకే, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్కి. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఓకే, ఇది మనకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ ది మిడ్ 1. ఓకే, మిడ్ 1కి ఎలా ఉంటుందని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ మిడ్ 2 అండ్ మిడ్ 3. ఓకే, సో 3 క్వశ్చన్ పేపర్స్ అనేది ఇచ్చారు. సో మిడ్ 1కి ఏంది, మిడ్ 2కి మిడ్ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్. ఇది మీకు చూసుకోవచ్చు. ఈచ్ సబ్జెక్ట్ ఎట్ ద ఎండ్ మనకు క్వశ్చన్ పేపర్ అనేది ఇచ్చారు, మోడల్ క్వశ్చన్ పేపర్. అదొకటి చూసుకొని మనం ప్రిపరేషన్స్ ఎలా చేయాలనేది మనం చూడొచ్చు. సో మెయిన్గా ఏంటంటే సెమీ కండక్టర్ ల్యాబ్స్. సో వీటిలో ఉన్న చూస్తే మనకు సెమీ కండక్టర్ ఫండమెంటల్స్ అండ్ పిఎన్ జంక్షన్, రెక్టిఫైర్స్, పవర్ సప్లైస్, బైపోలార్ జంక్షన్ డ్రాయింగ్స్, యాంప్లిఫైర్ అండ్ ఫీడ్బ్యాక్,
FETs, MOSFETs and oscillators, linear IC, electronic instruments. ఓకే. సో, ఇవి సబ్జెక్ట్ వీటికి సంబంధించిన క్వెషన్ పేపర్ అట్ ది ఎండ్ అని ఉంటుంది. ఓకే. ఇక్కడ మనకు మిడ్ 1, మిడ్ 2 అండ్ సెమిస్టర్ ఎండ్. ఇది ఈ విధంగా చూసుకోవచ్చు. ఇంకా ల్యాబ్‌కి చూస్తే మనకు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. సో, ఫస్ట్ మనకున్న ఎలక్ట్రికల్ టూల్స్, యాక్సెసరీస్, జాయింట్స్, వైరింగ్ సర్క్యూట్స్, సోల్డరింగ్ ప్రాక్టీస్, డయోడ్ సర్క్యూట్ మెజర్మెంట్స్, ట్రాన్సిస్టర్స్, యాంప్లిఫైయర్స్, oscillators, op amps and IoT applications. కంప్యూటర్ ఫండమెంటల్స్ ల్యాబ్స్ చూస్తుంటే సో మనకున్న ఫండమెంటల్ ల్యాబ్స్‌లో ఓకే. సిఓస్ ఇచ్చారు. కోర్స్ అవుట్‌కమ్. ఓకే. కోర్స్ అవుట్‌కమ్స్ నుంచి మనకు ప్రోగ్రామ్ అవుట్‌కమ్ మ్యాప్ చేశారు. సో మనకు ఏం సిఓ1 చూసుకుంటే ఆహ్, అండర్‌స్టాండింగ్ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్, దేర్ కాంపోనెంట్స్ అండ్ బేసిక్ ఆపరేషన్. అండర్‌స్టాండ్ operations in Windows operating system. ఓకే. సో, దానికి రిలేటెడ్ ఉన్న ఇండివిడ్యువల్ సిలబస్ అని ఇక్కడ ఉంది. నెక్స్ట్ అప్లై వర్డ్ ప్రాసెసింగ్ స్కిల్స్ యూజింగ్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్, స్లైడ్ ట్రాన్సిషన్ యానిమేషన్ ఎఫెక్ట్, బిల్డ్ వర్క్షీట్స్, చార్ట్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్, క్రియేటింగ్ డేటాబేస్, డేటా టేబుల్స్ అండ్ క్వైరీస్. సో, ఇదేంటంటే ఎంఎస్ యాక్సెస్ రిలేటెడ్. అంటే టోటల్ ఎంఎస్ ఆఫీస్ గురించి మనకు ఆహ్, కంప్యూటర్ ల్యాబొరేటరీ ఇచ్చారు. ఇంకా ఇంజినీరింగ్ డ్రాయింగ్ విత్ క్యాడ్. అంటే క్యాడ్ ల్యాబ్ గూడా ఇంక్లూడ్ చేశారనుకుంటా. ఇక్కడ మెన్షన్ చేస్తారు. సిఓ1, సివ్1 మాన్యువల్ డ్రాయింగ్, సిఓ3 సిఫ్ క్యాడ్ డ్రాయింగ్. ఓకే. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రాయింగ్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్, లెటరింగ్ అండ్ డైమెన్షన్స్, జియోమెట్రిక్ కన్‌స్ట్రక్షన్ కర్వ్. ఓకే. ఇక్కడ బేసిక్స్ క్యాడ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ క్యాడ్ కన్‌స్ట్రక్షన్ క్యాడ్, ప్రాక్టీస్ ఇన్ క్యాడ్, ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్, projects of slides, solids and section views, total drawing and development of surfaces. Okay, using the CAD. సో ఇవి మనకున్న చాప్టర్స్ ఇన్ డ్రాయింగ్. అంటే మనకు టోటల్‌గా ఏందంటే మాన్యువల్ డ్రాయింగ్ ఉంటుంది. యాస్ వెల్ యాస్ క్యాడ్. ఓకే. 2 కూడా ఉంటుంది. ఆర్ ఎల్స్ సింగిల్ లాబొరేటరీ విత్ క్యాడ్ అని. ఓకే. డిపెండ్ అపాన్ అవైలబిలిటీ. బట్ మాన్యువల్ డ్రాయింగ్ చేస్తే మనకు డ్రాయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇక్కడేందంటే ఇంజిన్ డ్రాయింగ్ విత్ క్యాడ్ అన్నారు. సో, మనకు పాసిబిలిటీస్ ఏవున్నాయి చూడండి. ఓకే. సో, ఇక్కడేందంటే మనకి ఇండివిడ్యువల్ డ్రాయింగ్ అనేది ఆహ్, పేపర్ పైన డ్రా చేసేది కూడా నేర్చుకుంటే చాలా బెటర్. అంటే మనకు డ్రాఫ్టర్ ఎలా యూజ్ చేయాలి? ఏ పెన్సిల్ యూజ్ చేయాలి? సో, స్కేలింగ్ అనేది ఎలా ప్లేస్ చేయాలి? ఓకే. సో, మనకు ట్రైస్ ఎఫెక్టర్స్ ఎలా యూజ్ చేయాలి? ఓకే. సో, వాటి గురించి అనేది బెటర్‌గా కంపేర్ టు ది ఇక్కడ మెన్షన్ చేశాడు సార్. ఓకే. డైమెన్షన్ పర్పస్ BIS code, dimension line, extension line, header lines, dimension feature, circle arcs with a draft. Okay. Lettering and dimension practice manually with draft. Okay. That's a better thing to learn drawing. Engineering, physics and chemistry all are common. So science lab అనేది physics and chemistry సంబంధించి. Okay. So this is a small introduction about the C26 syllabus copy. Hope you like this video. If you like the video, comment and share. Thank you.